జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం వాడివేడిగా జరగనుంది. ఇవాల్టి సమావేశానికి బీఆర్ఎస్ బీజేపీతో పాటు కాంగ్రెస్ కూడా అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యాయి. కౌన్సిల్లో పార్టీల బలాబలాలు మారడంతో ఈ భేటీ ఆసక్తి రేపుతోంది. మేయర్, డిప్యూటీ మేయర్ కాంగ్రెస్లో చేరడంపై బీఆర్ఎస్ గుర్రుగా ఉంది. కౌన్సిల్లో మేయర్ను నిలదీసేందుకు రెడీ అయింది. అటు బీజేపీ కూడా సిటిజన్ సమస్యలతో పాటు పార్టీ మార్పుపై కూడా నిలదీయబోతోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రాముడు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రాముడు, జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ఈ రోజు అయితే ఒక వాడివేడి చర్చ జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్తో చేరిన లీడర్లపై గురుగా ఉన్నట్టు తెలుస్తుంది బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ. సో ఏ విధంగా ఏ ఎజెండాతో ఈరోజు సమావేశం అవుతున్నారు? కృప, అవును, మీరు చెప్పింది నిజం. ఎందుకంటే బీజేపీకి ఇటు బీఆర్ఎస్కు ఎక్కువ బలం ఉండేది గతంలో, కానీ ఇప్పుడు చూస్తే అది తగ్గిపోతూ వస్తుంది. కేవలం 3 కార్పొరేటర్లు ఉన్నటువంటి కాంగ్రెస్ ఇప్పుడు 19 మందికి వెళ్ళింది. అందులో బీఆర్ఎస్కు సంబంధించినటువంటి మేయరు, అదేవిధంగా డిప్యూటీ మేయర్ ఇద్దరు కూడా కాంగ్రెస్లో చేరడం అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తమ మేయరు, డిప్యూటీ మేయర్ కాంగ్రెస్లో చేరడంపై బీఆర్ఎస్ గుర్రుగా ఉంది. ఈరోజు వాళ్ళను సభలో నిలదీయాలి, సభలో రాజీనామా చేయాలి అని డిమాండ్ చేసేటువంటి అవకాశం ఉంది. దాంతో ఈ సమస్య అంతా కూడా ఈరోజు సమావేశం అంతా కూడా కొంత వాడివేడిగా జరిగేటువంటి అవకాశం ఉంది. ఇక బీజేపీ కానీ ఎంఐఎం కానీ సిటిజన్ సమస్యలపైన ప్రత్యేకంగా ఫోకస్ చేయనున్నాయి. వర్షాకాలం వచ్చినటువంటి నేపథ్యం, అదేవిధంగా శానిటేషన్ కొంత మెరుగుపడినటువంటి పరిస్థితి, ఈ రెండింటి దృష్ట్యా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాటిపైన ఫోకస్ చేసేటువంటి అవకాశం ఉంది. జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయంలో మరికొద్ది సేపట్లో ఈ సమావేశం ప్రారంభం కానుంది. అందుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. మరొక వైపు ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే పరిష్కరించేందుకోసం అవసరమైనటువంటి పరిస్థితులను కూడా క్రియేట్ చేశారు. ఎక్కువ మందిని పోలీసులను నియమించేటువంటి ప్రయత్నం చేశారు. మరికొద్ది సేపట్లో ఎక్కువ బలగాలు ఇక్కడికి రానున్నాయి. వీళ్ళతో పాటు మార్షల్స్ను ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది. ఆ మార్షల్స్ కూడా ఎక్కువ మందిని నియమించారు. ఏదైనా సభలో గందరగోళం జరిగితే అవసరమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా అయితే వాళ్ళు డిసైడ్ చేసి ఇప్పటికే పోలీసులు అంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి సమస్యలతో పాటు పార్టీ మారినటువంటి వాళ్ళపైన ప్రత్యేకంగా ఈరోజు డిస్కషన్ జరగనుంది. బీఆర్ఎస్ కార్పొరేటర్ మన్నే కవిత ఉన్నారు. మీరు సమావేశమయ్యారు. ఈరోజు ఏ అంశాలపైన సభలో ఫోకస్ చేయనున్నారు? ముఖ్యంగా నాలా విషయానికి వస్తే మా ఒక డివిజన్లోనే కాదు, ఎంటైర్ హైదరాబాద్లో నాలా విషయానికి వస్తే డీసిల్టింగ్ కూడా సరిగ్గా జరగడం లేదు. కాంట్రాక్టర్కి వచ్చి ఒక్కో కాంట్రాక్టర్కి 25 లక్షలు చొప్పున మరి వాళ్ళకి కాంట్రాక్టర్కి వచ్చినప్పటికీ కూడా లేబర్ దాదాపు 2 మాత్రమే పెడుతున్నారు. అలాట్ అయినది గత 2 నెలల కింద అయిపోతే బిల్స్ లేవనేసి మాకు బిల్స్ రాలేదు మేడం, మాకు స్ట్రైక్ జరుగుతోందని ఆ విధంగా చెప్తూ వచ్చి 2 లేబర్ దాదాపు ఒక మేల్ ఒక ఫీమేల్ మా డివిజన్లో వచ్చి చూడండి నాలా డీసిల్టింగ్ కూడా సరిగ్గా కూడా జరగడం లేదు. ఇంకో విషయం మీకు కూడా నోటీస్ లో పెడుతున్నారు. వీటితో పాటు అంటే ప్రజా సమస్యలకు సంబంధించి అదేవిధంగా నాలా డీసిల్టింగ్ చాలా వరకు అయిపోయింది. 80% వరకు కంప్లీట్ అయిపోయింది అని కమిషనర్ గానీ మేయర్ గానీ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. క్షేత్రస్థాయిలో అట్లాంటి పరిస్థితులు లేవా? లేదండి, పూర్తి స్థాయిగా జరిగిందని అంటున్నారు కదా. అజయ్ జీహెచ్ఎంసీ కమిషనర్ దగ్గర నుంచి మా డివిజన్ లో వచ్చి ఒక దేవరకొండ బస్తీ దగ్గర నుంచి తీసుకున్న సింగడికుంట తీసుకున్న మీరే స్వయంగా వచ్చి చూడండి. నాలా స్లాబ్ పీసెస్ కూడా డెమాలిష్ అంటే విరిగిపోయి ఉన్నప్పుడు కూడా చిన్న పిల్లలు పడిపోతారని మేము చెప్పినప్పుడు కూడా స్పందించట్లేదు. ఆ విషయానికి ఈ రోజు కౌన్సిల్ సమావేశంలో జరగబోతోంది. ప్రధానంగా పొలిటికల్ ఎజెండా కూడా ఉండబోతుంది అనేది తెలుస్తుంది. మీ పార్టీ నుంచి గెలుపొందినటువంటి మేయర్, అదేవిధంగా డిప్యూటీ మేయర్ తో పాటు చాలా మంది కార్పొరేటర్లు కాంగ్రెస్కి వెళ్లారు. దీని పట్ల మీరు ఏ విధంగా ముందుకెళ్లనున్నారు? ఆ విషయానికి మేయర్, డిప్యూటీ మేయర్ విషయానికి వస్తే అధిష్టానం మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ దగ్గర నుంచి కూడా మా పార్టీ తరపు నుంచి కార్పొరేటర్స్ అందరూ కూడా ఇదే డిమాండ్ చేస్తా ఉన్నారు. ముందు ఎజెండా అయితే డెవలప్మెంట్స్ మీదే తీసుకుంటాం. ఆ తర్వాత 6 స్కీమ్ల మీద కూడా మేము స్కీమ్ తీసుకుని థర్డ్ ఎజెండా మాత్రం తక్షణమే మరి మేయర్, డిప్యూటీ మేయర్ విషయంలో కూడా బీఆర్ఎస్ తరపు నుంచి ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తాం. కాంగ్రెస్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి ఉన్నారు. ఏ విధంగా ఈ రోజు మీరు సమావేశంలో మాట్లాడనున్నారు? ఏ అంశాలపైన ప్రత్యేకంగా ఫోకస్ చేస్తారు? డెఫినెట్ గా ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రజా సమస్యలను ప్రజాప్రతినిధులకు చేరవేయడంలో చాలా సులభతరమైంది. డెఫినెట్ గా ఈ యొక్క సమావేశాన్ని ఈ రోజు ప్రజల సమస్యల పరిష్కార వేదికగా ఉపయోగించుకుంటాం తప్ప ఏదో రాజకీయ వేదికగా ఉపయోగించుకోవాలనే పన్నాగం పన్నుతున్న బీఆర్ఎస్ పార్టీకి డెఫినెట్ గా బుద్ధి చెప్తాం. ఎందుకంటే ఆ బీఆర్ఎస్ పార్టీలో నిన్న దాదాపుగా 46 మంది కార్పొరేటర్లు ఉంటే 17-18 మంది మాత్రమే వారి యొక్క సభకు హాజరు కావడం జరిగింది, వారి యొక్క సమావేశానికి హాజరు కావడం జరిగింది.
అంటే ఈరోజు ఏదైతే వాళ్ళు తిప్పుకొట్టాలి, ఇది ఒక రాజకీయ వేదికగా ఉపయోగించుకోవాలనుకోవడం తప్పు. దాన్ని తప్పకుండా మేము ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఇది మనం చూస్తున్నాం. కాంగ్రెస్ కార్పొరేటర్లు మాత్రం ప్రజా సమస్యల పరిష్కారం ముఖ్యంగా ఉంటుంది, దానికి ఎజెండాగానే మేము చర్చ చేపడతాం, ఆ విధంగా సమావేశం నిర్వహిస్తామంటున్నారు. ఇటు బీఆర్ఎస్ నుంచి ప్రజా సమస్యలతో పాటు మేము పార్టీ మార్పు అంశం పైన కూడా నిలదీస్తామని వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. రైట్ రాముడు.